హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఈ ప్యాన్ సెట్ అయితే తీసుకున్నాను కదండి, 3 ప్యాన్ సెట్ స్టీల్వి. ఇందులో మిడిల్ది అయితే నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఏది వండుకున్నా సరే చాలా చాలా సూపర్గా, టేస్ట్ కూడా బాగుంది. మనకి ఈజీగా వంట అయితే అయిపోతుంది. చాలా చాలా నచ్చింది నాకైతే. నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈరోజైతే నేను ఫస్ట్ ఎగ్ భుజియా అయితే చేస్తున్నానండి. ఇందులో చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా ఇలా ఆయిల్ వేసి వేపుకుంటున్నాను. ఇలాంటి ఐటమ్స్ ఉంటే చక్కగా మనకు వండడానికి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడు వంట చేసేద్దామా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇవి కొన్నప్పటి నుంచి చాలా చాలా బాగున్నాయి. తర్వాత మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్టీల్ ఐటమ్స్ కదా. నేనైతే అల్యూమినియంవి అలాగా మార్చేస్తున్నానండి. అల్యూమినియంలో ఇప్పుడైతే నేను వంట చేయడం మానేశాను. అన్ని స్టీల్ ఐటమ్స్లోనే వంట అయితే నేను చేసుకుంటున్నాను. అందరూ కూడా ఇలాగే అల్యూమినియంని అవాయిడ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఉంటే మార్చేసుకోండి మీరు కూడా. స్టెయిన్లెస్ స్టీల్వి చక్కగా తీసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా. నా సలహా అయితే అదే. చూడండి, ఇప్పుడైతే ఎగ్ భుజియా కోసం అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అందులో కారం, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు అన్నీ వేసేసానండి. ఇప్పుడు టమాటో కూడా కట్ చేసి వేసేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటో కట్ చేసి వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉందండి నాకైతే ఇలాంటి ఐటమ్స్లో వండడం. వంట చేయాలంటే కొత్తగా ఎనర్జీ వచ్చేస్తుంది. చూడండి, ఎగ్స్ అయితే ఇలా బౌల్లో తీసుకుంటున్నానండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం వేసామనుకోండి కొన్ని ఎగ్స్ అయితే పాడైపోతాయి. అందుకు ఫస్ట్ ఇలా మనం బౌల్లో వేసి చెక్ చేసుకొని అప్పుడు కడాయిలో వేసుకోవాలి. చూడండి, మొత్తం 4 ఎగ్స్తో నేనైతే ఇలా భుజియా అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. ఇందులో ఏదైనా చేసుకోవచ్చండి. స్వీట్స్ అయినా లేకపోతే మనం ఏ ఐటమ్ అయినా ఈజీగా మనకి చాలా తొందరగా కూడా అయిపోతున్నాయి. చూడండి, ఈరోజు మా డిన్నర్ అయితే ఇది ఎగ్ భుజియా, రొట్లు, ఇంకా రైస్, కొద్దిగా సలాడ్. తర్వాత ఇదైతే నెక్స్ట్ రోజు అండి. పాయసం అయితే చేస్తున్నాను సగ్గుబియ్యంతో. చిన్నవి ఉంటాయి కదండి సగ్గుబియ్యం, ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి.
నేనైతే డీమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. చక్కగా ఇవైతే చాలా బాగుంటుందండి. ఒక అరగంట ముందు నేనైతే ఒక బౌల్లో వేసుకొని చక్కగా కడిగేసి ఇవి నానబెట్టేసుకున్నాను వాటర్ వేసి. ఇప్పుడైతే చేస్తున్నానండి అరగంట తర్వాత. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకున్నాను. అందులో వాటర్ బాయిల్ అయిపోయాక ఇవి నానబెట్టి ఉంచుకున్నాను కదా, ఆ వాటర్ అంతా వంపేసి ఇవైతే అందులో వేసేసుకున్నాను. చూడండి చక్కగా ఇలా తొందరగా ఉడికిపోతాయండి. మనం అలా నానబెట్టుకుంటే ఒక అరగంట కానీ గంట కానీ అలా నానబెట్టి వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి తొందరగా. తర్వాత బెల్లం అయితే ఈ కప్తో తీసుకున్నానండి నేను. ఒక కప్పు, కొద్దిగే కదా చేస్తున్నాను. అవి బాగా ఉడికిపోయాక ఈ బెల్లం అయితే వేసేస్తున్నాను. ఈలోపు బెల్లం అయితే కరిగిపోద్ది కదండి ఇలా కలుపుకుంటే. చూడండి ఇంకా ఇవి కొన్నప్పటి నుంచి ఏదో ఒకటి అందులో ట్రై చేస్తూనే ఉన్నానండి. నాకు ఇంకా ఆగాలనిపించట్లేదు. ఏదో ఒకటి వండాలి అన్నట్టు అనిపిస్తుంది. చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉన్నాయండి. ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది కదండి, అది కూడా స్టీలే. వేడెక్కిపోద్దేమో అనుకున్నాను, అంతగా అయితే వేడెక్కట్లేదు. చాలా దలసరిగా ఉంది అది మనకి పట్టుకోవడానికి. చూడండి ఇందులోకి 2 ఇలాచీ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ కప్పుతో మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇలాచీ అయితే ఇలా పౌడర్ చేసేసుకున్నాను, దంచేసుకొని ఇందులో వేసేసాను. చూడండి బెల్లం అయితే బాగా కరిగిపోతుంది. బెల్లం బాగా కరిగిపోయినాక చక్కగా ఇలా కలిపేసుకొని చాలా బాగుంటుందండి. ఈ ఎండలకు కూడా చాలా మంచిది అది. ఎప్పటికప్పుడు ఇలా చేసుకొని మీరు కూడా అందరూ తాగుతుండండి. నేనైతే చేస్తాను. చూడండి బెల్లం అంతా కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్క్ అయితే వేసేయాలి. ఎందుకంటే మనం స్టవ్ ఆన్లో పెట్టుకొని ఇలా మిల్క్ వేసామనుకోండి, ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, పాలు అయితే విరిగిపోతాయి ఆ వేడికి. అందుకు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్క్ని అందులో వేసేయాలి. నేనైతే ఫస్ట్ బాయిల్ చేసినవే తీసుకున్నాను మిల్క్, అందుకే ఇలా డైరెక్ట్గా వేసేసాను. చూడండి ఇంకా మనకి సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయింది. ఇంకా దీంట్లోకి మనం కాజు, బాదం, కిస్మిస్ ఏవైనా డ్రై ఫ్రూట్స్ చక్కగా నెయ్యిలో వేపుకొని ఇలా వేసుకోవచ్చండి. కాకపోతే ఈరోజు అయితే నేను వేయలేదండి, సింపుల్గా ఇలా చేశాను. అందరం ఒక్కొక్క గ్లాసు చక్కగా తాగేసాము. తర్వాత ఈరోజైతే దేవుడి గదంతా క్లీన్ చేయాలని మొత్తం అన్నీ తీసేసానండి. దేవుడి సామాన్లన్నీ ఇలా టబ్లో వాటర్ వేసి సర్ఫ్ వేసి నానబెట్టేశాను. వెండివి, ఇత్తడివి అన్నీ కలిపి, దేవుడి కుందులు, చెంబులు అన్నీ ఇందులో వేసేసానండి. సర్ఫ్ వేసి ఇలా నానబెట్టేస్తే మనకి ఆయిల్ తొలగి జిడ్డు అంతా పోతుందండి. చక్కగా ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు.
ఒక 2-3 గంటలు ఇలా నానితే చక్కగా బాగా అయిపోద్ది. ఈలోపు దేవుడి పటాలు అన్నీ తీసేసి మొత్తం పట్లవి దులిపేసి దేవుడి పటాలు క్లీన్ చేసేసి బొట్లవి పెట్టుకొని అన్నీ రెడీ చేసుకునే లోపల ఇవి నీట్‌గా నానిపోతాయి. అప్పుడు ఇవి క్లీన్ చేసేసి చక్కగా తుడిచేసి క్లాత్‌తో ఎక్కడివక్కడ పెట్టేసుకోవచ్చు మనమైతే. చక్కగా ఇలా నానబెట్టేసి టబ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఫస్టే ఇలా నానబెట్టేసుకోవాలండి. మనం అవన్నీ చేసుకొని వచ్చేసరికి క్లీనింగు ఇవైతే నానిపోతాయి. ఇవి కూడా ఫటాఫట్‌ని తోమేసుకోవచ్చు మనం. వెంటనే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్‌లో మళ్ళీ పూరి అయితే చేస్తున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి అయితే చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పూరీలైతే చాలా బాగా అవుతున్నాయి. ఆల్ రౌండర్ లాగా అన్నిటికీ ఇది యూజ్ అవుతుందండి నాకైతే. ఒక్కటే యూజ్ చేస్తున్నాను. ఇంకో 2 ప్యాన్స్ ఉన్నాయి కదా! ఇంకా యూజ్ చేయలేదు. ఇది మిడిల్‌దండి. 3 వచ్చాయి కదా! మధ్యలోది ఇది నేను యూజ్ చేస్తున్నాను. చూడండి పూరీలైతే అంత చక్కగా బాగా పొంగాయి. ఇందులో అయితే పెట్టేసుకున్నాను పూరీలు చేసేసి. దీనికి లిడ్ కూడా ఇచ్చాడు కదా! తర్వాత ఇదైతే మెదడు అండి. తలకాయ మాంసం తెచ్చేటప్పుడు మెదడు కూడా ఇస్తారు కదా! అది వేరేగా తీసుకొచ్చారు. అదైతే చక్కగా క్లీన్ చేసేసి ఉప్పు, కారం అన్నీ పెట్టేసి ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను. పూరీలు ఫ్రై చేసేసి తీసేసినాక ఆయిల్ కూడా ఇందులోంచి అయితే తీసేసానండి బౌల్లోకి. ఇప్పుడు ఇది ఫ్రై చేయడానికని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసేసాను. బ్రెయిన్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఫస్టే ఇది క్లీన్ చేసేసుకొని నీట్‌గా ఉప్పు, కారం అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి ఉంచేసాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాక ఇది కూడా వేసేసి కొంచెం సేపు కలిపేసి మూత అయితే పెట్టేసాను. చక్కగా ఇలా బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసామంటే చక్కగా ఆవిరికే కొంచెం కుక్ అయిపోతాయండి ఏవైనా సరే. ఈ లిడ్ కూడా బాగా సెట్ అయిందండి. అది వేరే కుక్కర్ మీద వచ్చింది కదా! ఈ 3 ప్యాన్లకి కూడా
బాగానే సెట్ అయిపోయింది ఆ లిడ్. చూడండి బాగా కుక్ అయిపోయినాక ఇలా ఇంకా ఉన్నాయి ఆనియన్స్ పచ్చి పచ్చివి దానిపైన ఇలా వేసేసి ఇంకా పిల్లలకైతే ఇలా ఇచ్చేస్తున్నాను పూరీతో. తర్వాత ఇదైతే హల్వా చేస్తున్నానండి. ఫస్ట్ అయితే గీలో కాజు కిస్మిస్ చక్కగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అవి తీసేసి వేరే దాంట్లోకి మరి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నూకని. బాగా ఇలాగా గోధుమ నూక పెద్ద నూక వస్తుంది కదండి, అదండి చాలా బాగా అవుతుంది. బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా నెయ్యిలో ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత వాటర్ వేసేసి బాగా బాయిల్ అయ్యాక ఈ నూక అయితే వేసేసానండి. బాగా నూక వేసేసి శుభ్రంగా కలిపేసేటప్పుడే ఈ బెల్లం కూడా వేసేయాలండి. 1 కప్పు బెల్లం వేసుకున్నాను. చక్కగా ఆ వేడికి బెల్లం అయితే బాగా కరిగిపోద్ది. శుభ్రంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇలాచి ఒక 2 తీసుకున్నానండి. దంచేసుకొని ఇలాచి వేసేసుకోవడమే లాస్ట్లో. రెండైతే సరిపోతాయి, కొద్దిగే కదా దేవుడికి ప్రసాదంగా పెడదామని ఇలాగా చేస్తున్నాను. 1 కప్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇలా లాస్ట్లో మిల్క్ అయితే ఇలా వేసేసి చక్కగా కలిపేస్తున్నాను. బెల్లం కూడా బాగా కరిగిపోయింది. చూడండి అదే ప్యాన్లో ఎన్ని వంటలు చేస్తున్నాను. ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాజు కిస్మిస్ అవైతే లాస్ట్లో ఇలా వేసేస్తున్నానండి. చక్కగా ఇలా వేసేసి ఇలాచి కూడా దంచేసుకొని ఇలా వేసేసాను పైన. తర్వాత నెయ్యి కూడా వేస్తున్నానండి లాస్ట్లో మళ్ళీ. చూడండి నెయ్యి కూడా అది నేను ఇంట్లో చేసిందే. పాల మీద మేగడంతా రోజు తీసి ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లో. 15 డేస్కి ఒకసారి అలా 20 డేస్కి ఒకసారి చక్కగా మరగబెట్టేస్తాను. నెయ్యి మరగబెట్టేసుకొని చక్కగా నెయ్యి అయితే స్టోర్ చేసుకుంటాను. చూడండి ఇలా నెయ్యి వేసేసి లాస్ట్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. సత్యనారాయణమూర్తి ప్రసాదం చేస్తాం కదా, అదే ఇది. తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నాను.
ఆ శివయ్యకి వాటర్ వేసి అభిషేకం చేసేసి తర్వాత విభూది వేసేసాను. ఇంకా దేవుడి గదిలో కూడా చక్కగా ఇలాగా పెట్టేసుకున్నాను. ప్రసాదం బౌల్లో వేసేసుకొని పూజ అయితే చక్కగా ఇలా చేసేసుకున్నాను. చూడండి, అన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ నీట్గా సర్దుకున్నాను దేవుడి గది అంతా. ఇవన్నీ చేయడానికి నాకు ఒక 4-5 గంటలు పడుతుందండి. ఎందుకంటే దేవుడి గది అంతా తుడిచి పటాలు తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని ఈ సామాన్లు కూడా తోమేసి పెట్టుకోవాలి కదా. మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకోవాలంటే ఇలా 4-5 గంటలు పట్టింది నాకైతే. చూడండి, ఎక్కడొక్కడ పెట్టేశాను. మళ్ళీ ప్రసాదం అయితే ఇలా పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇలా పూజ చేసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి, ఇలా పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను. బాబా పాదాల దగ్గర ఆవు దూడ బొమ్మ అయితే ఉందండి, చిన్నదాది. తర్వాత ఇందాక ఈ ప్రసాదంలో వాటర్ పక్కన వేడి నీళ్ళు మరబెట్టుకొని ఇలా వేసుకొని చేశానండి. అది అప్పుడు చూపించలేదు, అందుకే ఇప్పుడు పెట్టాను. మనం ఇందులో నెయ్యిలో ఇది నూకైతే ఫ్రై చేసుకుంటున్నాం కదా, పక్కన వేడి నీళ్ళు ఒక బౌల్లో మరబెట్టేసుకొని డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. నూక వేగిపోయినాక ఇలా వేసేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతాయి. అంటే మళ్ళీ పక్కకి తీయకుండా నూకని వేరే దాంట్లోకి తీయకుండా అదే ప్యాన్లో ఉంచేసి నీళ్లు వేడి చేసుకొని వేరే బౌల్ తోటి వేసేసుకుంటే ఈజీ కదా మనకి. ఇలా చూసుకుంటూ చక్కగా వాటర్ ఎంత అయితే కావాలో అంత వేసేసుకొని ఇంకలాగా గరిటతో తిప్పుకోవడమే. ఇందాక ఇది చూపించలేదండి. చూడండి, ఇదైతే కిచెన్లో ఈశాన్య దీపం. కిచెన్లో ఇది ఆగ్నేయ దీపం పెట్టుకున్నానండి. చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి, ఈవినింగ్ అయినా
మార్నింగ్ అయినా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా దీపం పెట్టేసుకొని దండం పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.